విజయ పరంపరను కొనసాగిస్తోంది. సూర్యుడి రహస్యాల గుట్టు విప్పేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య-L1 ప్రయోగం విజయవంతమైంది. దీంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత సాధించినట్లయింది. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడమే లక్ష్యంగా ఇస్రో ఆదిత్య-L1ను ప్రయోగించిందా? లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్షలోకి విజయవంతంగా ప్రవేశించిన ఆదిత్య-L1 అక్కడే ఉంటూ సూర్యుడిపై పరిశోధనలు చేస్తుందా? ఆదిత్య-L1 ఎన్నేళ్ల పాటు సేవలు అందించబోతోంది? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సాధించింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య-L1 స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ను తుది కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఈ నెల 6న చేపట్టిన కీలక ప్రక్రియ విజయవంతమైంది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హలో కక్షలోకి ఈ వ్యోమనౌకను విజయవంతంగా ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ఉపగ్రహం 5 ఏళ్ల పాటు సేవలందించనుంది. హలో కక్ష నుంచి ఇది నిరంతరం సూర్యుణ్ణి పర్యవేక్షిస్తుంది. ఆదిత్య-L1 మిషన్ సక్సెస్ పై ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. సూర్యునిపై అధ్యయనానికి ప్రయోగించిన ఆదిత్య-L1 స్పేస్ క్రాఫ్ట్ గమ్యస్థానానికి చేరుకోవడం మన శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి నిదర్శనమని ఇస్రో సైంటిస్టులకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు మోదీ. అత్యంత క్లిష్టమైన అంతరిక్ష యాత్రను సాధించడంలో భారత శాస్త్రవేత్తల అచంచలమైన అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారని కొనియాడారు. మానవాళి మెరుగుదలకు ఈ ప్రయోగాలు పనికొస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. కొత్త శాస్త్రీయ పరిధులను అన్వేషించడానికి భారత్ నిబద్ధతను ఈ ప్రయోగాలు రుజువు చేస్తున్నాయని మోదీ చెప్పారు. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడమే లక్ష్యంగా ఆదిత్య-L1 ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి PSLV C-57 వాహక నౌక ద్వారా ఆదిత్య-L1 నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ వ్యోమనౌక మొత్తం 7 పేలోడ్స్ మోసుకెళ్లింది. ఈ వ్యోమనౌక భూమి నుంచి అంతరిక్షంలో 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణించి L1 పాయింట్లోకి విజయవంతంగా ప్రవేశించింది. ఆ పాయింట్లో ఉంటే సూర్యుడిని ప్రతిక్షణం పరిశీలించేందుకు వీలవుతుందని, అక్కడ సూర్యగ్రహణ ప్రభావం సైతం ఉండబోదని ఇస్రో గతంలో తెలిపింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి. ఈ అధ్యయనాల వల్ల సౌర తుపానులు సంభవించే అవకాశాలను ముందుగానే తెలుసుకునే వీలుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తుపాన్ల నుంచి అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలను రక్షించేందుకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అంతరిక్షంలో భారత్కు 50కి పైగా శాటిలైట్లున్నాయని, వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ గతంలో తెలిపారు. సౌర తుపానుల కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడమే కాకుండా ప్రమాదకర తరంగాల వల్ల విద్యుత్ వ్యవస్థకు సైతం ముప్పు కలిగించే అవకాశాలున్నట్లు చెప్పారు. అలాంటి ముప్పును అడ్డుకునేందుకే ఈ ప్రయోగం చేపట్టినట్లు వివరించారు ఇస్రో చీఫ్ సోమనాథ్. ఆదిత్య-L1 ద్వారా సూర్యుని బయటి పొరలు ఎలా వేడెక్కుతున్నాయో అధ్యయనం చేయనున్నారు. సూర్యుని చుట్టూ ఉన్న కణాలు, ప్లాస్మా, వాటి గతిశీలతను అధ్యయనం చేయడానికి డేటాను సేకరించనున్నారు. సౌర కరోనా, దాని లూప్ల ఉష్ణోగ్రత, వేగం, సాంద్రతను కూడా అధ్యయనం చేయనున్నారు. సౌర తుపాన్లకు గల కారణాలను కూడా అధ్యయనం చేయనున్నారు శాస్త్రవేత్తలు. సూర్యుడి వివిధ పొరలలో సౌర విస్ఫోటనం సంఘటనలకు దారితీసే ప్రక్రియలపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు. ఆదిత్య-L1 గతేడాది సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C-57 రాకెట్లో నింగికెగిసింది. భూమి చుట్టూ 235 కిలోమీటర్లు ఇంటూ 19,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్షలోకి ప్రవేశించింది. సెప్టెంబర్ 3న మొదటి భూకక్ష పెంపు విన్యాసంతో 245 ఇంటూ 22,459 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశించింది. సెప్టెంబర్ 5న రెండోసారి కక్ష పెంపుతో 282 ఇంటూ 40,225 కిలోమీటర్ల భూకక్షలోకి చేరింది. సెప్టెంబర్ 10న మూడో భూకక్ష పెంపుతో ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ పేలోడ్లోని సూపర్ థర్మల్ అండ్ ఎనర్జెటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ను యాక్టివేట్ చేసింది ఇస్రో. సెప్టెంబర్ 18న నాలుగోసారి భూకక్షను పెంచారు. దీంతో స్టెప్స్ పరికరం శాస్త్రీయ సమాచార సేకరణ ప్రారంభించింది. సెప్టెంబర్ 19న ఐదోసారి కక్షను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్ లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ విన్యాసం చేపట్టారు. దీంతో L1 వైపు ప్రయాణం మొదలైంది.
సెప్టెంబర్ 25న L1 పాయింట్ చుట్టూ అంతరిక్ష పరిస్థితులను అంచనా వేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. సెప్టెంబర్ 30న భూ గురుత్వాకర్షణ పరిధిని విజయవంతంగా దాటింది. ఉపగ్రహం అక్టోబర్ 6న వ్యోమనౌకా మార్గాన్ని సరిదిద్దే విన్యాసాన్ని చేపట్టింది ఇస్రో. నవంబర్ 7న తొలిసారి సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్రే చిత్రాన్ని క్లిక్ మనిపించింది వ్యోమనౌక. హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఈ ఘనత సాధించింది. డిసెంబర్ 1న ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ పేలోడ్లోని రెండో పరికరం సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ పనిచేయడం ప్రారంభించింది. ఇది సౌర గాలులను అధ్యయనం చేస్తోంది. డిసెంబర్ 8న సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ పేలోడ్ అతినీలలోహిత తరంగదైర్ఘ్యం చేరువ నుంచి సూర్యుడి చిత్రాలను బంధించింది. 2024 జనవరి 6న లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్షలోకి విజయవంతంగా ప్రవేశించింది ఆదిత్య L1. ఇక్కడే ఉంటూ సూర్యుడిపై పరిశోధనలు చేస్తుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకువెళ్లిన ఆదిత్య L1 తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ ఉపగ్రహం 5 ఏళ్ల పాటు తన సేవలు అందించబోతోంది. దీంతో ఇస్రో చరిత్రలో మరో మైలురాయిగా ఆదిత్య L1 ప్రయోగం నిలిచింది.